హాయ్ హలో అండి, అంతా బాగున్నారా? ఇది టెంపుల్ కటింగ్ అండి. వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే షేర్ చేయండి. మీకేమనిపించిందో కామెంట్ పెట్టండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నా కూడాను కామెంట్స్ పెట్టండి, రిప్లై ఇస్తాను. ఇలా మనం 4 ఫోల్డింగ్ చేసుకొని, ఇది వచ్చేసి 4 మీటర్స్ క్లాత్, దాన్ని అలా 4 ఫోల్డింగ్ చేసుకొని నిలువుగా నేను ఎక్కడికైతే గుర్తు పెడుతున్నాను 36 పొడవు పెట్టుకుంటున్నాను నేను. దాన్ని ఒక లైన్ అలా గీసుకోండి. దాన్ని అలా కట్ చేసి తీసేసుకోవాలి. ఇది టెంపుల్ డిజైను లాంగ్ కలీ లాగా కూడా వస్తుంది. టెంపుల్ డిజైన్ తోటి లాంగ్ కలీ, ఆ పైన వేస్ట్ తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ టెంపుల్ కటింగ్ కోసం నడుము కొలతను తీసుకోవాలి. నడుము కొలత 42 ఉంది. నేను సెంటర్ పాయింట్ చేసి 8 పెట్టాను. అంటే 8 ఎనిమిదిలు మనకి స్టిచ్చింగ్ కూడా రావాలి కదా. ఈ టెంపుల్స్ కటింగ్లో అన్ని ముక్కలన్నీ జాయింట్ చేసుకోవాలి. ఒక్కొక్క జాయింట్కి ఒక పాయింట్ మనకి ఖర్చు అయిపోతుంది క్లాత్. దాంతో కూడా కలిపి మనం కౌంటింగ్ చేసుకొని పెట్టుకోవాలి. నడుమును పట్టి మనం పెట్టుకోవాలి కౌంటింగ్ చేసుకొని. నేను 8 పెట్టాను. 8 పొరలు వచ్చింది. అది నా కటింగ్కు పోను నడుము కొలత కరెక్ట్గా వచ్చేలాగా నేను పెట్టాను. మీరు కూడా మీరు ఏ నడుము కొలత అయితే పెడతారో అది మీకు కరెక్ట్గా స్టిచ్చింగ్ కూడా సరిపోయేలాగా. ఒక్కొక్క కుట్టుకి 8 పొరలు అంటే ఇది వచ్చేసేసి మనకి ఒక్కొక్క కుట్టుకి ఒక పాయింట్ తగ్గిపోతుంది స్టిచ్చింగ్కి. అలా కట్ చేసుకొని మనం జాయింట్లు పెట్టుకున్నామంటే చాలా అందంగా వస్తుంది. ఇది నా దగ్గర ఉన్న కొత్త బనారస్ శారీని నేను ఇలా కటింగ్ చేస్తున్నాను. మీరైనా మీ దగ్గర ఏవైనా పట్టువైనా ఏమున్నా కానీ మీరు మీ పిల్లలకి ఇలా టెంపుల్ కటింగ్ స్టిచ్చింగ్ చేసుకున్నారంటే చాలా అందంగా ఉంటుంది. దీని స్టిచ్చింగ్ కూడా మీకు వీడియో చేస్తాను. ఒక్క లైకు కామెంటు చేయండర్రా. మీకోసం మేము ఇంతగా చేస్తుంటే మీరు మా కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.